కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో 200 రోజుల పాటు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూకట్పల్లి కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం వెల్లడించారు. నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలను బీజేపీ ఎలా మోసం చేస్తుందో, రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు, ముఖ్యమంత్రి ఎలా మభ్యపెడుతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ మీ అందరికి రాలేదు, దళిత బంధువులు మోసం చేస్తారు, ఉద్యోగాలు రావట్లేదు, పింఛన్లు రావట్లేదు. దాని మీద కాంగ్రెస్ పార్టీ చూస్తున్నామా ఏం చేసేది మొత్తం ఇందులో రాశాం. ఖాళీ ఉంటాం బిడ్డకి చదువుతుంది. అమ్మ చెప్పి కదా నువ్వు ఎప్పుడు చేయబుట్టు కేసు ఉండొచ్చు ఇంతకుముందు. అందుకే రాహుల్ గాంధీ మనవడు, ఇందిరామ్మ మనవడు పింఛన్లు ఇప్పుడు వస్తాయి అన్ని. మన ప్రభుత్వం వస్తే కంపల్సరీ అన్ని వస్తాయి. చెప్పానికే కొంచెంతో పింఛన్లేదంట ఆమె చెప్పేది. రావట్లేదా పింఛన్ రావట్లేదు. చాలా మంది నీళ్ళు పడుకుంటావా అమ్మా? కేసీఆర్ పింఛన్ ఇస్తా అన్నాడు, నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏమి లేవు. 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. అవును, అందుకే ఈ ఫెయిలింగ్ మొత్తం పింఛన్ గురించి కూడా రాసాము. అందరూ ఏం ఫెయిల్ అయ్యారని చెప్పి కొడుకుతాను ఇంట్లో. ఓకే అమ్మా, దీని ఫెయిల్యూర్స్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఇస్తామని మాట్లాడుతుంది. ఇక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి? మన కాన్ఫరెన్స్ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి రాలే కదా. ఎక్కడ 100 కట్టారు, అందరూ 20 అమ్ముకున్నారు అంతే. ఇంకెక్కడ లేదు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఉద్యోగాలు లేదు, పింఛన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ సంపాదన డబ్బులు ఖర్చు పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ టీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్యూర్ గురించి రాహుల్ గాంధీ గారు ఇంటింటికి చేసి మీ ఇంటికి చెప్పడం ఆయన బాధ్యతతో మేమందరం మీ ఇంటింటికి చెప్పడానికి వచ్చాం. ఈ ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఇంకో 10 పాంప్లెంట్లు ఎక్కడుంటో తల్లి ఇల్లుందా? డబుల్ బెడ్రూమ్ ఉందా? లేదు. పింఛన్ వస్తుందా? పిల్లలు ఏం చదువుతున్నారు? బిడ్డలు ఏం చేస్తారు? అంతేగా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్, నిరుద్యోగ పూర్తి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు. అర్థమైందా? లక్షల కోట్లు అప్పు చేశాడు. అర్థమైందా? ఇవన్నీ చెప్పడం కోసం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీజేపీ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్, అందులో భాగంగా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మీకు గీయడం కోసం అమ్మ ఇలాంటి వాళ్ళకి చెప్పడం కోసం వచ్చింది. మిమ్మల్ని అందరూ మోసం చేస్తున్నారు, మతంతో రెచ్చగొడుతున్నారు, కులంతో రెచ్చగొడుతున్నారు, దేవుడి పేరుతో రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ హాత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ గారు చూసిన సందర్భం, ఆయన చూసిన పరిస్థితులు, ఈ దేశాన్ని 2గా విభజించిన భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రపూరిత సిద్ధాంతాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక పరిపాలన, దుర్మార్గం పరిపాలన, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లిన ఒకే ఒక లక్ష్యంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ అన్న ఒక కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఈరోజు కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు మా పార్లమెంట్ సభ్యుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, మా నాయకుడు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్లకి దర్శనం చేసుకొని అమ్మవార్ల ఆశీర్వచనంతో 119 నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తున్నారు. దాంట్లో సందర్భంగా ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో ఆయన అనుమతితో, ఆయన ఆదేశాలతో మేము ఇక్కడ బాలనగర్లో మొదలుపెట్టాం. ఈ యాత్ర కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఈ 200 రోజులు మొత్తం తిరుగుతాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఒకటే, ఆవుకి చిన్న దెబ్బ తగిలితే 100 మంది వచ్చి గొడవ చేస్తారు, 100 మంది చచ్చిపోతే ఒక్కరు రారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే రాముడు, ఆవు, ఈ 2 తప్ప వేరే ఏం లేదు. మతం పాకిస్తాన్, ఈ 4. అయితే కులం
అయితే మతం, అయితే గోమాత, వీటి మీద ప్రజలను రెచ్చగొట్టి పరిపాలన చేస్తారు. ఈరోజు మీరు చూశారు, దేశం కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు. ఈరోజు మీరు చూశారు, మీరు అందరూ కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. లక్షల కోట్ల అప్పు చేశారు. 2 లక్షల 3 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. ఈ సంవత్సరం బడ్జెట్ 3 లక్షల కోట్లు పెడుతున్నారు. కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇలా మేము 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే 3,016 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్పాడు. ఇంతవరకు ఒకరికి ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పాడు. అందరి ముందు మైకులో చెప్పాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. అమ్మ నేను మీ ఇంటికి వస్తా, కోను కోపియాలి, మీ అల్లుడు పడుకోవాలి, బిడ్డ పడుకోవాలి 100 చెప్పాడు. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు? ఎన్ని విలేజ్లు దత్త తీసుకున్నాడు? దత్త తీసుకున్న గ్రామాల్లో ఏం చేశాడు? ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ ప్రశ్నించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గారి సందేశం, భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్స్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బందిపోట్ల రాక్షస సమితి. ఈ బందిపోట్ల రాక్షస సమితి బందిపోట్ల రాక్షస సమితి ఎందుకు ఉందని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీళ్ళు చేసే దుర్మార్గాలు. ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద చెప్తున్నాం, కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉన్న అక్రమ కట్టడాలు, కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల కబ్జాలు, కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి దారుణాలు, దుర్మార్గాలు ఎక్కడ ఉన్నాయా? ఎందుట్లో నెంబర్ 1 అని చెప్తారు. ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అయిపోతుంది. అడ్డగోలుగా సంపాదించారు. ఈరోజు